అండి వంకాయలోనైతే నెత్తళ్ళు కానీ ఎండు చేపలు కానీ వేసుకొని వండుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. వంకాయ ఇంట్లో వండుతున్నానంటే చాలండి మా వాళ్ళు అయితే అడుగుతారు, వంకాయలోని నెత్తళ్ళు వేస్తున్నావా ఎండు చేప వేస్తున్నావా అని అడుగుతారండి. అంత ఇష్టం ఎండు చేప కానీ నెత్తళ్ళు కానీ వంకాయలో వేసుకొని వండితే మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా ఎండు చేప పిచ్చోళ్ళు? మా ఇంట్లోనైతే ఎండు చేప అంటే పిచ్చండి, అంత ఇష్టము. అయితే ఇక్కడ నేనైతే ఎండు నెత్తళ్ళు అయితే నీటిలో వేసుకొని బాగా కడుక్కున్నానండి. వేడి నీటిలో వేసుకొని మరి కడిగాను. చాలా బాగా కడుక్కోవాలి. కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైంది అనేటప్పుడు నెత్తళ్ళు కడిగి ఉంచుకున్నాం కదండి, నెత్తళ్ళు అన్నీ వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలి. నెత్తళ్ళు అన్నీ లైట్గా బ్రౌన్ కలర్లో రావాలి. అలాంటప్పుడు అయితే ఆయిల్లో నుంచి అన్ని నెత్తళ్ళు తీసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలండి. అదే ఆయిల్ ఉంటుందండి, కూరకైతే సరిపోతుంది. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఆల్రెడీ మనం నెత్తళ్ళు అదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ఫ్రై అయింది అనేటప్పుడు 2 టమాటాలు అయితే ఇక్కడ నేను కట్ చేసుకొని ముక్కల్లా వేసుకుంటున్నానండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. టమాటా ఎనిమిది ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది. ఇగోండి బాగా ఉడికిపోతుంది టమాటా. అలాంటప్పుడు కారం, కొద్దిగా పసుపు వేసుకొని మరో నిమిషం అయితే ఇలా కలుపుకోవాలండి. టమాటాకి అయితే కారం, పసుపు, ఉప్పు బాగా పడుతుంది. అంటే టమాటా కూడా మ్యాక్సిమం ఉడికిపోతుంది. అలాంటప్పుడు అయితే వంకాయలు అయితే నేను ఉప్పు నీటిలో కట్ చేసి వేసుకున్నాను. ఉప్పు నీటిలో వంకాయలు కట్ చేసి వేసుకోవటం వల్ల వంకాయ అనేది కండ్రెక్కిపోదు. అయితే వంకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. వంకాయకి అయితే అంత మసాలా అంతా పట్టించుకోవాలి. ఇలా బాగా పట్టింది అనేటప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే 70% అయితే వంకాయ అనేది ఉడికిపోతుందండి. చూసారా, మూత తీసుకుంటే వంకాయ అనేది ఎలా ఉడికిందో. అలాంటప్పుడు మనం ఫ్రై చేసుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదండి, నెత్తళ్ళు వేసుకొని మరో 2 నిమిషాలు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంటే నెత్తలకు కూడా కారం, ఉప్పు, పసుపు అన్నీ బాగా పడతాయండి. అలాంటప్పుడు ఒక గ్లాసు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను చిన్న గ్లాస్తోనైతే నీళ్ళు తీసుకొని వేసుకుంటున్నాను. నా గ్రేవీ కూడా సరిపోతుంది. మళ్ళీ బాగా కలుపుకోవాలి. అయితే నేను ఇక్కడ ధనియాల పొడి వేసుకోవటం మర్చిపోయాను కాబట్టి ధనియాల పొడి కూడా ఇప్పుడు వేసుకుంటున్నానండి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ అయితే 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకుంటే చూసారా, కూర అనేది ఎంత చక్కగా ఉడికిపోతుందో. ఆయిల్ కూడా పైకి అనేది ఇలా రిలీజ్ అవుతుందండి. అలాంటప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు అయితే స్టవ్ మీద పెట్టుకుంటే కూర అయితే రెడీ అయిపోతుందండి. వంకాయ నెత్తళ్ళ కర్రీ అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. చెప్పాను కదండి, మా ఇంట్లోనైతే వంకాయ నెత్తళ్ళ కర్రీ అంటే మంచి ఫ్యాన్స్ ఉన్నారండి. మా ఇంట్లోనైతే ఎండు చేప వేసినా ఇష్టమేనండి. అలాగే ఎండు రొయ్యలు వేసిన వంకాయ కర్రీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఈ కూర అనేది ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.